సత్యాగ్రహ దీక్షకు వచ్చిన బీసీ ఉద్యమకారులు అట్లనే పెద్దలు ఆర్ కృష్ణన్న, మా వినయ్ అన్న, తర్వాత సభ అధ్యక్షులు రాజారామన్న, ఇప్పటి వరకు చాలా మెటీరియల్ వచ్చింది. మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేద్దాం అనేది కొద్దిసేపు మాట్లాడుకుందాం. అసలు దీన్ని ఒక సిద్ధాంతీకరించడం. ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు మనకు లెక్కలు ఉన్నాయి, కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు లెక్కలు లేవు. అంటే మనకు స్వాతంత్రం వచ్చినట్ట పోయినట్ట. అందుకని మిత్రులారా, ఇది బీసీ ఆజాదీ పోరాటం, చిన్న పోరాటం కాదు. కాబట్టి మనం చాలా అంటే తెలంగాణ ఉద్యమం కంటే, దేశ స్వాతంత్రం కంటే, మిగతా అన్ని పోరాటాల కంటే ఇది చాలా సీరియస్గా చేయాల్సిన అంశం ఉన్నది. ఇవాళ మా ఆర్ కృష్ణన్న మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీసీ అనే పదాన్ని పెట్టడమే ఒక విప్లవాత్మకమైంది. కానీ నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉన్నది. సరే, అది అన్న మీద అసంతృప్తి ఉంటుంది, నాయన మీద అసంతృప్తి ఉంటుంది. అన్న కాకుండా పోడు, నాయన కాకుండా పోడు. రాజ్యాధికారం అనేది ఇంకా మనం పొందలేకపోయినాం. సరే, ఇప్పటి వరకు మనం అందరం కలిసి ఏమి లోపాలు పొరపాట్లు జరిగినాయో దాన్ని సమీక్షించుకొని ఈ సందర్భంగానైనా మనం సీరియస్గా ఉద్యమించడానికి అన్న రావడం, బీసీ సంఘాలు అన్నీ ఐక్యంగా ఒక దగ్గర రావడం అనేది ఇవాళ ఒక విప్లవాత్మకమైన సంఘటన. ఇవాళ మనకు అంటే మొన్న మేము చట్టసభల్లో మన వాటా లేకుండా మనకు ఆజాదీ ఉన్నట్టు కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు అని 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. సరే, అది ఇంకా ఢిల్లీ పోవాల్సింది, మధ్యలో విరామ సభ చేసి ఉన్నాం. కానీ ఈ ఢిల్లీ మీద జరగాల్సిన పోరాటం మళ్ళీ ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటి ముందు శవం ఉండగా ఢిల్లీ మీద పోరాటం చేయలేము. ఇక్కడ మనకు రాహుల్ గాంధీ నేను దేశంలో జిత్నా ఆబాదీ ఉత్నా బాగాదారి అని అంటుంటే ఇక్కడ మన కాంగ్రెస్ మంచి చేస్తుందని అనుకున్నాం. పాపం ఆయన అసెంబ్లీ పార్లమెంటులో అక్కడిక్కడ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయన కూడా మన కోసం అవమానానికి గురవుతూనే ఉన్నాడు. నీ కులం ఏందో తెలియదు, నీ కథ ఏందో తెలియదు, నువ్వు ఆ జనగణన అడుగుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన తన రెడ్డి వర్గానికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పదవులు, నామినేటెడ్ పోస్టులు క్రమంగా అన్నీ కూడా వాళ్ళకే ఇచ్చుకుంటున్న పరిస్థితి ఉన్నది. మరి ఏ రకంగా చేస్తే మనం ఇవాళ సాధ్యమవుతుందంటే, మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు ఒక 2 ఉద్యమాలు జరిగినాయి. మనకు తెలియక ముందు చరిత్రలు చదువుకున్న స్వాతంత్ర ఉద్యమం ఉన్నది. మన కళ్ళ ముందు జరిగింది ఒక మాదిగ దండోరా ఉద్యమం అయితే, ఇంకోటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. దాంట్లో శాంతియుత పోరాట రూపాలలో ఉన్నత పోరాట రూపాలు పాదయాత్ర, ఆమరణ దీక్ష ఇవాళ మన ముందుకు తెచ్చిపెట్టిండు రేవంత్ రెడ్డి మనకు నమ్మించి, మీకు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కుల జనగణన జరిపిస్తాం, అదే సమయంలో మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి మనకు నమ్మిస్తే ఎంతో కొంత మన ఓటు శాతం అటువైపు తిరిగి ఇలా కాంగ్రెస్ని గెలిపిస్తే 6 నెలలు పోయింది, 6 నెలలు చేస్తామన్నాడు, 6 నెలలు పోయింది, 7 నెలలు పోయింది, 8 నెలలు పోయింది. రేపో మాపో చేసే సూచనలు కూడా కనబడతలేవు. కానీ లోపలంగా మాత్రం మేము ఎన్నికలు పెట్టబోతున్నాం, పలానా డేట్లని కూడా ప్రచారం జరుగుతున్నది. కనుక ఇవాళ మనం రేవంత్ రెడ్డిని హెచ్చరించాల్సిన అవసరం ఉన్నది. ఇంతకాలం మా అన్నతో మేము లేం, ఇవాళ మా అన్నతో మేమున్నాం. మా అన్న ఒక మహావీరుడు, మేము మహావీరులం, మేము సైనికులం, మేము యుద్ధ సైనికులం, మేము యుద్ధం చేయబోతున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. మేము ఇవాళ ఇది కేవలం సత్యాగ్రహ దీక్ష మాత్రమే, ఒక్కరోజు మాత్రమే తినకుండా ఉంటున్నాం. రేపు మేము ఆమరణ దీక్ష మొదలు పెడితే, ఇవాళ సత్యాగ్రహ దీక్షనే కదా అని మా బీసీలు కొంచెం తక్కువ వచ్చారు, అయినా ఎక్కువనే వచ్చారు అనుకుందాం. కానీ మేము ఆమరణ దీక్ష కనుక మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా రోడ్ల మీదకి వస్తారు, రాష్ట్రం బగ్గుమంటది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఎట్లా జరిగిందో నీకు కూడా అదే శాస్తి జరుగుతుంది అనేది మనం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కనుక 42% కావాలని అన్ని కులాల నుంచి రిప్రజెంటేషన్, అందరం ఆమరణ దీక్ష కూర్చుందాం. ఆయన ఇస్తాడా లేకపోతే మా శవాల మీద ఎన్నికలు జరుపుతాడా అనేది మనం సవాల్ చేయాల్సిన అవసరం ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మగౌరవ సమస్య ఇది. గతంలో బాడుగ నేతలను రాస్తే మాదిగలు ఊకోలే పోయి తన్నిండ్రు, ధ్వంసాలు చేసిండ్రు.
కానీ మన నాయకుడిని అన్నప్పుడు మనం స్పందించలేకపోయినాం. మనకు ఆ రోజు ఆత్మగౌరవం లేకుండా పోయింది. ఇవాళ పదే పదే అవమానాలు చేస్తున్న పరిస్థితున్నది. ఆ బాడుగ నేతలని, అవినీతి పరులని, చందాలు వసూలు చేస్తున్నారని బీసీ సంఘాల మీద దుమ్ము పోసి అణచివేస్తున్న పరిస్థితున్నది. బీసీ సంఘాలని మన ప్రజల నుంచి దూరం చేస్తున్న పరిస్థితున్నది. కనుక మన కమిట్మెంట్ ఏందో మన బీసీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మన పోరాట తెగువేందో ఈ ప్రభుత్వాలకు తెలియాల్సిన అవసరం ఉంది. త్వరలో దీనికి నీ షెడ్యూల్ విడుదల చేసిన రోజే ముహూర్తం. నువ్వు మమ్మల్ని కాదని 3 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. 3 నెలల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రెస్ మీట్లు, సదస్సులు, సమావేశాలు, ధర్నాలు, ఇవాళ ఒకరోజు దీక్ష కూడా. ఇన్ని చేసిన అన్ని జిల్లాల్లో మా సంఘాలు ఎంత పోరాటం చేసినా నీలో కనీస స్థాయి చలనం లేదనంటే నీ ఉద్దేశం మా బీసీ ప్రజలకు అర్థమవుతుంది. బీసీ సమాజం గుర్తుపడుతుంది. నువ్వు మాత్రం ఏంటంటే వీళ్ళు రోడ్ల మీదకి రారు, గతంలో ఎన్నడూ జరగది అని అనుకుంటున్నావు. కానీ గతంలో ఎన్నడూ జరగని బీసీ ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారు రేవంత్ రెడ్డి అనేది హెచ్చరిస్తూ, నేను ఇవాళ ఎన్నో విషయాలు, మిగతా విషయాలు పెద్దలు మాట్లాడాలి కనుక నేను తర్వాత మళ్ళీ మనం సదస్సులో మాట్లాడుకుందాం. మన యుద్ధానికి సమాయత్తం అవుదామని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను.